హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా ఇస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ మాకు ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను అన్నమాట. మా ఆయన్ని నేను ఒకటి ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట. అదేంటంటే, నాకు ఇల్లు పెద్దగా కట్టకపోయినా ఏం పర్లేదు, రేకులల్లో ఉన్నా పర్లేదు, మట్టి గోడలల్లో ఉన్నా పర్లేదు, కానీ నాకు కిచెన్ క్లియర్గా కావాలా. కిచెన్లో కొన్ని వస్తువులు కావాలా పెట్టడానికి కానీ, బౌల్ ఉంచడానికి కానీ అని అడిగితే సరే అని ఒక సంవత్సరం అట్లనే ఎల్లదీసిండనమాట. నిన్నైతే ఆ కోరిక నెరవేరింది. మీకే చూపెడతానాగండి. మొన్నైతే షాప్ని రిపేర్ చేసామన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఏం రిపేర్ చేసామో, ఎందుకు రిపేర్ చేసామనేది మొత్తం అయితే చెప్తాను. రిపేర్ చేయంగా అయితే ప్లైవుడ్ది ఒక పార్ట్ అయితే మిగిలింది. అదైతే నాకు ఇయ్యవా అని అడిగితే మా ఆయన ఏం చేసుకుంటావు అని అడిగాడు అనమాట. నేను ఏం చేసుకుంటానో నీకు చూపెడతా అని నేనైతే కిచెన్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి ఎలా సెట్ చేసుకున్నానో మీకైతే చూపెడతా. మా బుడ్డోడు అయితే అక్కడ ఆడుకుంటాడు. మస్తు పొద్దుటి నుంచి 9 గంటల నుంచి 12 వరకు మస్తు అన్నాడు అనమాట. మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, నైట్ పడుకుంటలేడు, పొద్దంతా పడుకుంటానని. ఇప్పుడిప్పుడే మా ఆయన బల్మితోటి లేపిండు అనమాట. మొత్తుకుంటాండి. ఇక ఏమైంది? ఆడుకుంటున్నావా? ఆడుకో. వాళ్ళ అక్కలు వస్తే మాత్రం ఇక ముగ్గురు కలిసి మస్తు లొల్లి చేస్తారు. వర్షం అయితే ఫుల్ కురిసేటట్టు ఉంది. బట్టలు అయితే ఉల్లారలేదు. నిన్నటి బట్టలే ఇక్కడ ఉల్లారేసి ఉన్నాయన్నమాట. ఈ రోజుకి గాలికి అయితే అటు వేసేసాను, కానీ అవి కూడా పచ్చిగానే ఉన్నాయి మొత్తం. ఇక వర్షం వస్తే అవి కూడా తెచ్చి ఇక్కడే వేయాలా. ఈ బట్టలని పెట్టడానికి కూడా ఇక లోపల మొత్తం రూమ్ అయితే సాఫ్ చేస్తున్నాము. నేనైతే చేయలేదు, మా ఆయన మొత్తం రూమ్ అయితే సాఫ్ చేశాడు. అది కూడా మీకు చూపెడతాను. ఇక కొన్ని బట్టలు అయితే పాత బట్టలు ఉంటాయి కదా, చినిగిపోయినాయి, మా పిల్లలవి వాడకుండా అంటే వాడి పడేసినాయి. కొన్నేమో టైట్ అయినాయి. చైతు పాప బట్టలు ఆల్రెడీ కృతిక పాప వాడేసింది అనమాట. చైతు పాప అయితే ఎక్కువ లేవు, కృతిక పాపవి కూడా ఎక్కువ లేవు. వీడికైతే ఇక వాళ్ళ బట్టలు సరిపోవు కదా, కొన్ని చినిగినవి ఉన్నాయి. అయితే మా అన్నయ్య అవి చినిగినవి పడేయకండి, నేనైతే చేనికి తీసుకెళ్ళి దిష్టి బొమ్మలు చేసి పెడతా, పందులు అయితే బాగా వస్తున్నాయి అని చెప్పాడనమాట. అవి మూట కట్టేసి లోపల పెట్టేసి అదే జోకర్ లెక్క పెడతా అని చెప్పిండనమాట. నేనేం చేశాను, మా అబ్బాయి అయితే ఫుల్ అయి ఉంది చూడండి, ఘోరం మబ్బు అవుతుంది మొత్తం. ఇటు అయితే దొండకాయ తీగున్నది, కానీ ఒక 10 కాస్తే చాలు, అవి తిందామని. రేపు కూర అవుతుంది, పిల్లలకైనా అవుతుంది. పప్పు వేసి వండుదామంటే అవి కోతులు వచ్చి తినేస్తున్నాయి. నిన్న ఎండబెట్టినా కానీ చీమలు అయితే పోలేదు. డబ్బాలో పోసి మళ్ళీ పొద్దున్న లేచేసి ఎండబెట్టేసాను అనమాట. ఇవైతే మళ్ళా ఈ 2 డబ్బాలు కడగకుండా ఇట్లానే ఉంచేసాను. మా బుడ్డోడు ఏడ్చిండు, ఇక్కడ పెట్టేశాను అనమాట. నిన్న కడిగిన డబ్బాలో అయితే బియ్యం పోసేసిన, కింద పెట్టేసరికి మొత్తం చీమలు పట్టినాయి అనమాట. కొన్ని అయితే మిగిలినాయి, సంచిలోనే ఉంచేసిన. ఇవైతే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అనమాట. ఇవైతే మా తినే బియ్యము. ఇంకా రేషన్ ఇస్తున్నారు కదా, మళ్ళీ మా సైడ్ అయితే 3 నెలల రేషన్ ఇస్తున్నారు అనమాట. ఇదిగోండి, ఇవైతే ఎప్పుడు ఇచ్చినాయి చిన్న మేలో ఇచ్చినాయి. అయితే నేను డెలివరీకి అట్టే ఉన్నా కదా, ఒక 2-3 నెలలు అట్టే ఉండేసరికి బియ్యం అయితే అట్లానే మిగిలిపోయినాయి. కొన్ని ముక్కు వాసన వస్తాయి అనమాట. అమ్మకుండా మా కోళ్ళకైనా పనికి వస్తాయని మేమైతే అట్లనే ఉంచాము, అమ్మకుండా. ఇటు రండి, నేనేం చేశాను చూపెడతా. మొత్తం ఇదంతా క్లియర్ అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి, బౌల్ అయితే కడిగేసిన, మొత్తం ఇక్కడైతే క్లియర్ చేసేసిన, తుడిచిన అనమాట. మొత్తం క్లీన్ చేసేసిన. పేపర్ వేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ పేపర్ వేస్తే ఎలుకలు జమ అవుతాయని పేపర్ అయితే వేయలేదు. పొద్దున్నే స్టవ్ కడిగినా కానీ కడగనట్టే ఉన్నది. చాలా జిడ్డు పట్టి ఉండే. మా ఆయన కడిగిండో లేదో నేను అట్టుపోయినప్పుడు నాకైతే తెలియదు, కానీ మొత్తం జిడ్డు పట్టి ఉండే. ఒక 5-6 సార్లు అయింది కడుగుతున్నా కానీ మళ్ళీ జిడ్డే ఉన్నది. ఇన్ని బోళ్ళు ఉండే పొద్దుటి నుంచి. అయితే ఇక అన్నం తిన్నాయి, వంట చేసినాయి, టిఫిన్
పిల్లల కోసం అయితే మా అన్నయ్య నిన్న అలచింతకాయలు తీసుకొచ్చింది కదా, అవి అయితే వండినా అనమాట. ఇక నాకైతే అది కుదరదు కదా అలచింతకాయ. అమ్మనైతే ఏం కూర చేసినామని అడిగితే పప్పు చేసిన అన్నది. అది కూడా మా అన్నయ్యతో పంపించింది అనమాట. నేనైతే పప్పుతో సరిపెట్టుకున్నా. కందిపప్పు చేసింది బీరకాయ వేసి. మా వాళ్ళకైతే ఇది అలచింతకాయ చేసిన. మా ఇంటి పక్కన వాళ్ళైతే మా మరదలు వాళ్ళు తోటకూర ఇచ్చిండ్రు, ప్లస్ బెండకాయలు ఇచ్చిండ్రు అనమాట. బెండకాయలు అయితే చాలా కొన్ని ముద్రిపోయి ఉన్నాయి అనమాట. వాళ్ళైతే అంత తినరట. ఇక నాకు పత్యానికి పనికి వస్తాయి కదా అని ఆమె అయితే చేనుల నుంచి ఫ్రెష్ బెండకాయలు ప్లస్ ఇవి తోటకూర అయితే తీసుకొచ్చింది. చూపెడతారండి నేనేం చేసిన. ప్లైవుడ్ మిగిలింది ర్యాక్ అనేది. మా ఆయన అయితే ఫుల్ నవ్వుతున్నాడు. ఇక నీకని దొరికిందిలే అని చెప్తాడు. ఇదిగోంది ఇక్కడైతే సెటప్ చేయించిన అనమాట. నా బోళ్ళు ఉంచడానికి ప్లస్ డబ్బాలు గిబ్బలు ఉంచడానికి అయితే ఇక్కడైతే ఈ ర్యాక్ని కొట్టిపించా అనమాట. మా ఆయన అయితే దుకాణంలో ఏమైనా పనికి వస్తుంది కదనే అని చెప్పిండు. అటు ఏమైనా కింద పెడితే ఏమైనా సామాను పెట్ట, నాకు ఇది ఒక్కటి ఇమ్మన్నా ఇవ్వవా అని అడిగేసరికి ఇక తీసుకుపో ఏం చేసుకుంటావో అన్నాడు. ఇక మా ఆయన తీసుకొచ్చి ఇచ్చిండు. ఇది ఇక్కడైతే సెటప్ చేయించుకున్నా అనమాట. ఇక్కడ ఉన్న ర్యాక్ అయితే ఇటు కట్టుమన్నా. ఇక్కడైతే ఇక ప్లేట్లు బాసన్లు అయితే పెట్టుకున్నా. మొత్తం ఈ ర్యాక్ని కూడా తీసేసి కడిగి మంచిగా క్లీన్ చేసేసి పెట్టినా అనమాట. ఇక బోళ్ళు నీట్గా లేకపోతే ఆడవాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కదా. నాకైతే బాగా ఇక ఎట్లా అనిపిస్తుంది అనమాట. ఎంత పని చేసినా పని చేయనట్టే అనిపిస్తుంది బోళ్ళు క్లీన్గా లేకుంటే. ఎక్కడ పెడితే సామాన్లు అయితే మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా అలాగేనా కామెంట్ చేయండి. ఇల్లు అంత ఏం నీట్గా లేకపోయినా పర్లేదు కానీ కిచెన్ మాత్రం నాకైతే నీట్గా ఉండాలి అనిపిస్తుంది. ఇల్లు కూడా క్లీన్ ఉండాలి అనిపిస్తుంది కానీ ఇక మాకైతే ప్లేస్ లేకుండా మొత్తం అంగడంగడిగా అనిపిస్తుంది అనమాట. కిచెన్లో ఉండే సామాన్ అటు ఇటు పెట్టలేము కదా. బట్టలను అయితే అటు ఇటు పెట్టుకోవచ్చు కానీ కిచెన్లో ఉండే సామాన్ అయితే కిచెన్లోనే ఉండబడుతుంది. ఇవన్నీ ఇట్లా డబ్బాలు మొత్తం నిన్న కడిగేసిన అనమాట. నిన్న కడిగిన ఆల్రెడీ మీకైతే చెప్పాను కదా. ఇక్కడైతే మొత్తం నిన్న నైట్ మొత్తం ఉల్లర పెట్టేసి ఇక్కడ పొద్దున్న లేచి అయితే కడిగేసి ఇక్కడ మొత్తం సెటప్ చేశాను. ఇక్కడైతే ఉప్పు పసుపు డబ్బాలు మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఇవైతే డిమార్ట్లో ఫస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళిన అయితే ఈ డబ్బాలు తీసుకున్నా. ఇగో ఈ డబ్బాలు నేను పోయి ఉండే కదా, కొత్త డబ్బా ఒకటి పెట్టేసిన. అయితే మా ఆయన తీసి ఇక్కడ మసాలా పెట్టింది అనమాట. ఎందుకు పెట్టినామంటే ఇక్కడ మసాలా పెట్టినా నేనేం పలగొట్టలే అని మా ఆయన చెప్పిండు. ఒక దాంట్లో అయితే ఆవాలు జీలకర్ర మా బుడ్డోడు అయితే మొత్తుకుంటాడు అనమాట. ఒక దాంట్లో అయితే మేము షాప్లో అమ్మడానికి చాయ్ ప్రిపేర్ చేస్తాం కదా, ఇలాచి తెచ్చుకొని పౌడర్ చేసేసుకొని పెట్టుకుంటాం అనమాట మేమైతే. మళ్ళా ఇవైతే ఇక్కడైతే చాయ్ పత్తి ప్లస్ చక్కెర అనమాట. ఈ డబ్బాలు అయితే మా షాప్లో చాక్లెట్ల డబ్బాలు అనమాట. నేనైతే మంచిగా కడిగేసి పెట్టుకున్నాను. ఇవైతే ఇక్కడ ఓన్లీ పొద్దున్న వాడేవి అనమాట. ఓన్లీ ఇక్కడ ఏమంటే ఉప్పు పసుపు కారం చక్కెర చాయ్ పత్తి ప్లస్ ఎండుమిరపకాయలు ఉన్నాయి. ఇక ఆవాలు జీలకర్ర ఇవి ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే కొన్ని సామాన్లు ఉన్నాయి, పప్పులు లాంటివి అనమాట. ఏమైతే మీరు చూపెడతాగండి. అయితే మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకున్నా. మా ఆయన అయితే వద్దు అన్నాడు. మా ఆయన అయితే మక్కపవ్వ తీసుకొచ్చారనమాట. మళ్ళా మా పిల్లలు ఎప్పుడైనా అడుగుతారని బఠానీ కూడా తీసుకొచ్చిండు. ఈ మక్కపవ్వ అయితే తీసుకొచ్చి పెట్టిండు. మళ్ళీ బయట పెడితే చీమలు పడతాయని ఈ డబ్బాలో పెట్టి ఉంచిన. కొన్ని సామాన్లు మంచిగా పెట్టడానికి అయితే మంచిగా ఉంటుందని ఇదైతే కొట్టిపించిన. ఎవరిచ్చి చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా అంటాడు, మీ అమ్మ వాళ్ళు పంపిండ్రు అటా చూసిండ్రా ఇట్లా అంటారు. అమ్మ వాళ్ళు పంపిండ్రు అంటే అయిపోతుంది కదా, మీ అమ్మ వాళ్ళు పంపిండ్రు అంటాడు. ఇవైతే దొండకాయలు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. మా ఆయన ఏమో ఎక్కిరిస్తూ ఉంటారు, అబ్బా నీకోసం పంపిస్తున్నారని. ఇక్కడ కొన్ని డబ్బాలు, ఇదైతే ఖాళీనే ఉన్నది. ఇదైతే మురుకుల డబ్బా, ఇది మా అమ్మ వాళ్ళ డబ్బానే. ఇదైతే నేను ఎంటికలకు కొన్నది, నా హెయిర్స్ తోటి కొన్నది అనమాట. కడుపుతోటి ఉన్నప్పుడు అయితే బాగా హెయిర్స్ పోయినాయి కదా, ఈ డబ్బా కొన్నా. ఈరోజు కూడా ఒకటి కొన్నా, మీకు చూపెట్టి తాగండి. ఇదిగోండి ఈ చాయ్ గ్లాస్ అయితే కొన్నా.
మా బుడ్డోడికి నీళ్ళు తాగుతున్నప్పుడు అయితే పనికి వస్తుంది ఏం పుచ్చకుండా. అయితే కొనేటప్పుడు అయితే మా ఆయన అవి ప్యూర్ స్టీల్ కావే నువ్వు ఎందుకు కొంటావు అన్నాడు అనమాట. ఇక్కడ పైన అయితే కుక్కర్ పెట్టేసిన, కొన్ని గంజులు పెట్టేసిన అనమాట. ఇవైతే ఎప్పుడు వాడేటివి కాదనమాట, ఎవరైనా చుట్టాలు బాగా మంది చుట్టాలు వస్తే వండేటివి పైన పెట్టేసిన. ఇక అవసరమైనవే కింద ఉన్నాయి అన్నమాట. ఇక ఎప్పుడో ఒకసారి వాడే అయితే పైన పెట్టేసుకున్నా అనమాట. దీంట్లో కూడా గోధుమ పిండి ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా కడిగేసి పెట్టిన అనమాట. ఇదైతే పెసరపప్పు, ఇవి రాగులు దోశలో ఇడ్లీలలో అయితే వేసేసుకుంటున్నా. డైరెక్ట్గా చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతలేరు కాబట్టి ఇలా అయితే చేసేసుకుంటున్నా. ఇక్కడైతే అనపప్పు పెట్టిన. ఇదైతే మా ఆయన అంగడి నుంచి తీసుకొచ్చిన మసాలా. ఇక్కడైతే కందిపప్పు ఉంది ఈ బాక్స్లో. ఇక్కడైతే ఈ అటుకులు, దొడ్డ అటుకులు, కందిపిండి ఉంది. నాకు ఎప్పుడైనా కర్రీకి ఏం లేకపోతే కందిపిండి తోటి చూన్ చేసుకోవచ్చని, బజ్జీలు కూడా తినచ్చని మా అమ్మ పంపింది అనమాట. మా ఆయన అయితే నవ్వుతున్నాడు. ఇక్కడైతే కూరగాయలు సెట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. అక్కడ నీళ్ళ దగ్గర అక్కడ పెడితే ఏమో నీళ్లు కారుతున్నాయి. నీళ్లు కారైతే మొత్తం ఖరాబ్ అయినట్లు అవుతున్నాయి. అందుకోసం ఇక్కడ పెట్టిన ఖరాబ్ అయ్యాయి. మళ్ళీ ఫ్రూట్స్ ఇవన్నీ పెడుతున్నా. ఇది ఒక్కటి మిగిలిపోయింది, దీన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా అనమాట. మా ఆయన అయితే అది కూడా ఇక్కడ ఒక దగ్గర సెట్ చేసుకో అని చెప్తాను, ఎక్కిరిస్తాను అనమాట. మీకు ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఏం చేయాలో కూడా నాకు కూడా తోచుతలేదు. ఇక్కడ పెడితే ఏమో ఇటు మొత్తం మట్టచ్చి ఉన్నది. మీ పందికొక్కు తవ్విందేమో అటు నుంచి మొత్తం మట్టి ఇంత వెళ్తుందేమో. ఒకరోజు మొత్తం అక్కడ క్లీన్ చేయబడుతుంది, మొత్తం మట్టి ఉంది కింద. అందుకోసమే దీన్ని అయితే ఇక్కడ ఉంచొద్దు అనుకుంటున్నా. ఏం చేయాలో కామెంట్ చేయండి మీరు. మా ఆయన అడిగితే నువ్వే ఏదో ఒకటి చేసుకో అంటాడు. ఇక్కడైతే మా పాప వాళ్ళది కిడ్డీ బాక్స్ పెట్టేసిన, హాట్ బాక్స్, ప్లస్ ఇది డ్రై ఫ్రూట్స్ డబ్బా. ఇది మా ఆడ కోసం తీసుకొచ్చినా కానీ తింటలేదు. బెల్లము ఎట్లా ఉంటాయి కవర్లో కట్టేసి మా పాప అలా తింటారు. ఏమో ఇట్లా ఉంచేస్తారు చూడండి. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. పొద్దున్న సాయంత్రం నానబెట్టి తినంటే ఈమె తినేది. ఇప్పుడైతే నేను తినాల్సిన అవసరం లేదు. కడుపుతో ఉన్నప్పుడు అయితే మా బుడ్డోడి కోసం తిన్నా అనమాట. నేను తినమని చెప్తున్నాను ఇవి, ఎందుకంటే నాకు ఐరన్ కానీ కాల్షియం కానీ మంచిగా వస్తాయి. డెలివరీ తర్వాత అంటే కూడా ఇవి పిస్ అయ్యి మింటలేదు. ఎట్లా చెప్తాను చూడండి. ఆయన అయితే పొద్దున్న నుంచి ఇవి తింటే 2 రోజులు నానబెట్టిన అనమాట. ఇక నానబెట్టే నాకు గుర్తుకుంటలేదు నైట్ టైం నానబెడదామంటే. ఇక మా ఆయన అయితే మొత్తం పొద్దున్న పని చేసి తరాసి వస్తుంది అనమాట. ఇక ఆయన పాపం అటు చూసి ఇటు చూసి పిల్లల్ని చూసుకున్నాడు, షాప్ని చూసుకున్నాడు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక మా ఆయనకైతే గుర్తుంటలేదు, నాకైతే అంతకన్నా గుర్తుంటలేదు. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే మర్చిపోతున్నా అనమాట. కొద్దిసేపు మళ్ళీ వెతికి అది ఎక్కడ పెట్టాను అని నాకు మతిమరుపు. నిజంగానే డెలివరీ అయిన తర్వాత మతిమరుపు వచ్చినట్టుంది అనమాట. కొందరు అంటారు కదా డిప్రెషన్లో వెళ్ళిపోయారు, అట్లానే ఉన్నదనమాట నా పరిస్థితి. అసలు గుర్తుంటలేదు, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ గుర్తుంటలేదు అనమాట నాకు కూడా. ఇలా అయితే సెట్ చేసుకున్నా. మీకు నచ్చిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. నా కిచెన్ని నేను మంచిగా సర్దుకున్నా అని. మా వాళ్ళు కాకరకాయలు పంపించిండ్రు అని చెప్పాను కదా, ఇవైతే ఇక్కడ కవర్లో ఉంచకుండా ఇక్కడ పోసుకుంటాం. పిల్లలకి అయితే లంచ్ బాక్స్ కోసం అయితే అవుతాయి, నాకు పత్యానికి ప్లస్ లంచ్ బాక్స్ కోసం అనమాట. ఇలా మందేయకుండా ఫ్రెష్గా కోసినవి తింటే అయితే మంచిగా అనిపిస్తుంది. ఫ్రెష్ కూడా ఉంటాయి. బనానాలు అయితే అయిపోయినాయి, ఒక్కటి మిగిలిందనమాట. అది వచ్చేసి కృతిక బాబ తింటుంది, ఆమెకు బనానాలు అంటే చాలా ఇష్టం. మా బుడ్డోడు అయితే ఆడి అలసిపోయిండేమో, ఇక ఏడుపు ముఖం పెట్టిండనమాట, ఏడిచిండు. ఇదిగోండి చూడండి ఎట్లా చూస్తున్నాడో. తానం పోద్దామంటే మొత్తం అబ్బాయి ఉండేది. ఇక వేడి నీళ్ళు చేసి తుడిచేసి ఇక డ్రెస్ చేంజ్ చేయించాలన్నమాట. జలుబు వల్ల అయితే ఇక మబ్బు ఉంటే స్నానం చేపిస్తలేను. డాక్టర్ కూడా డైలీ స్నానం చేయించకండి అమ్మ, మీరు చెప్పిన వినరు కదా అని చెప్పిండనమాట. అందుకోసమే 1 డే వదిలి 1 డే అయితే చేపిస్తున్నా. నిన్నైతే పోసిన, ఈరోజు అయితే మొత్తం మబ్బే ఉన్నది. ఈరోజు అసలు చేయించాలా వద్దా ఆలోచిస్తున్నా అనమాట. చేయించాలా వద్దా చిన్న
అందా ఇక డ్రెస్ చేయించాలా మా బుడ్డోడికి ఎట్లా చేస్తాను చూడ. హాయ్ చెప్పు. మా బుడ్డోడిని అయితే ఉయ్యాలలో వేసేసిన. ఇక పాలు పట్టేసిన తర్వాత పడుకుంటాడేమో అని ఉయ్యాలలో వేస్తే ఏదో ఆలోచనలు పడ్డాడు. ఇటు చూడు ఏం చేస్తున్నావు. ఆవలింతలు చేస్తాడు. మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు అనమాట. ఇక పడుకుంటాడేమో అని ఉయ్యాలలో వేస్తే లేచి మరీ చూస్తాడు. ఎవరు లేకపోతే ఇక ఆయన దగ్గర ఎవరో ఒకరు మొత్తుకుంటా ఉండాలా, లేకుంటే మొత్తుకుంటాడు అనమాట. ఏడుపు ముఖం పెడతాడు. వాళ్ళ అక్కలు వచ్చిన తర్వాత అయితే చెప్పనక్కర్లేదు, వాళ్ళు మొత్తుకుంటానే ఉంటారు అనమాట. మబ్బు ఉన్న లోపల అయితే వేడవుతుంది. అందుకోసమే కూలర్ అయితే వేసేసాం. పొద్దున్న నుంచి ఇదే పని అయిపోయింది అనమాట. మొత్తం సర్దేసి పెట్టుకోవడం. అందుకోసమే దువ్వను కూడా దువ్వుకోలే. ఎట్లున్నా చూడండి మొత్తం పిసదాని లెక్క ఉన్నా కదా. అసలు బుడ్డోడు పుట్టిన తర్వాత రెడీ అవ్వడమే అసలు తీరతలేదనమాట. వాడిని చూసుకోవడం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే అమ్మ ఆయిల్ పెట్టేసి దువ్వేదనమాట. ఇక్కడికి వచ్చినాక నాది నేను పెట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. కొంచెం పొడి జుట్టు కదా, ఇక పెట్టుకోవాలంటే కొంచెం లేటే అవుతుంది. ఇక మా ఆయన ఎత్తుకున్నప్పుడు, మా ఆయనకు పని లేనప్పుడు మంచిగా ఆయిల్ పెట్టేసుకొని దువ్వుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే హెడ్ బాత్ చేసుకున్నా. కొంచెం ఉల్లరినట్టు అయింది కానీ మూడేసి అట్లనే ఉన్నా అనమాట. తర్వాత అయితే ఇక ఆయిల్ పూసేసుకోవాలా. నేను ఎట్లా సర్దానో మీకు నచ్చిందా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇన్ని రోజుల కన్నా ఇప్పుడైతే నా కిచెన్ నాకు చాలా నచ్చింది అనమాట. లేకుంటే ఎక్కడెక్కడ అంగడంగడి పాడేసి ఉండేవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాను. బాయ్.